రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా తిరుమల గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో శ్రీ గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని ఓ షాపులో మంటలు చెలరేగాయని స్థానికులు చెప్పారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన చలువ పందిళ్ల వరకు మంటలు వ్యాపించాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆలయంలో భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు. షాపులోని దేవుడికి సంబంధించిన చిత్రపటాలు, ఇతర సామాగ్రి మొత్తం కాలిపోయాయని షాపు యజమాని అమర్నాథ్ యాత్రలో ఉన్నట్లు అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో అర్ధరాత్రి ఒక్కసారిగా కూడా అగ్నికేళ్లు ఎగిసిపడ్డాయి. అయితే అక్కడ ఆలయం సమీపంలోనే ఉన్నటువంటి ఒక షాపులో, ఎందుకంటే సహజంగా తిరుమలలో ఏ విధంగా ఉంటుంది అదే విధంగా తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయంలో ప్రతిరోజు కూడా స్వామివారికి పూజలు జరుగుతూ ఉంటాయి. అయితే అక్కడ స్థానికంగా నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి స్థానికులు దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే మహాద్వారం దగ్గరలోనే ఎదురుగానే దాదాపుగా రెండు పక్కల కూడా ఒకవైపు ఒక 10 షాపులు, మరోవైపు ఒక 10 షాపులు ఇట్లా స్వామివారికి సంబంధించినటువంటి చిత్రపటాలు ఏర్పాటు చేసుకుని గతంలో వాళ్ళు తిరుమలలోనే నివాసం ఉండేవాళ్ళు. అయితే పునరుజ్జీవంలో భాగంగా వాళ్ళకందరికీ కూడా తిరుపతిలో టీటీడీ అంటే గోవిందరాజస్వామి ఆలయం వద్ద వాళ్ళకి షాపులు దుకాణాలు కేటాయించడం జరిగింది. అయితే ఒక్కసారిగా అర్ధరాత్రి మహాద్వారంకు దగ్గరగా ఆనుకునే ఉన్నటువంటి ఒక దుకాణంలో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. వెంటనే సంబంధించినటువంటి, ఎందుకంటే 1 గంట 20 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది వాళ్ళందరూ ఆల్రెడీ గోవిందరాజస్వామి ఆలయం వద్దనే ఫైర్ ఇంజిన్లు భద్రతలో భాగంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఒక్కసారిగా అగ్నికీలలు భారీగా ఎగిసిపడిన నేపథ్యంలో ఒక ఫైర్ ఇంజిన్ తో మంటలు ఆర్పేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ మంటలు చల్లారలేదు. అయితే వెంటనే ఒక్కసారిగా మరికొన్ని ఫైర్ ఇంజిన్లని, తిరుపతి సమీపంలో ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్లన్నింటినీ కూడా అక్కడ తీసుకొని వచ్చి అగ్నికీలన్నింటినీ కూడా ఆపివేసే ప్రయత్నం చేశారు. అదే విధంగానే మరి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి షాప్స్ కూడా స్ప్రెడ్ కాకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఆ షాప్ లో దాదాపుగా కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మొత్తం కూడా స్వామివారికి సంబంధించిన చిత్రపటాలు, అదే విధంగానే వెండికి సంబంధించినటువంటి విగ్రహాలు కావచ్చు, అదే విధంగానే పంచలోహ విగ్రహాలు, ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. అవన్నీ కూడా యాత్రికుల కోసం వాళ్ళు ఒక యజమాని అతను ఏర్పాటు చేసుకొని ఉండడం జరిగింది. అతను ఇతర ప్రాంతాల్లో వెళ్లడం జరిగింది, షాప్ ను క్లోజ్ చేసి. అయితే అతను వచ్చే లోపు ఈ రకంగా ఘటన జరిగిన నేపథ్యంలో వెంటనే భారీ అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో సంబంధించినటువంటి టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వాళ్ళందరూ కూడా ఆ స్వెటర్లు ఆ బేగాలన్నీ కూడా బద్దలు కొట్టి లోపలికి వెళ్లి మంటలు ఆర్పేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా చాలా పూర్తిగా కూడా అగ్నికీళ్లకు పూర్తిగా కూడా ఆగుతుందని మనం చెప్పొచ్చు. అయితే మొత్తం మీద ఘటన పైన విచారణ జరుపుతున్నారు విజిలెన్స్ అధికారులు. ఇదంతా కూడా టెక్నికల్ టీం, ఏదైతే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది కూడా వచ్చి మొత్తం కూడా ఎందుకు ప్రమాదం జరిగింది ఏందనే దానిపైన కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇందులో విద్యుత్ నిర్లక్ష్యం, ఆ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ఉదయం నుంచి రాత్రి పూట కంటిన్యూగా వీళ్ళు బయట ప్రాంతాలు విహారయాత్రలో ఉండడం, అది కాకుండా షాప్ లోపల ఈ పటాలకు వీటన్నిటికి ఏదైతే ఉంటాయో విగ్రహాలకు పటాలకు అన్నిటికీ కూడా హై ఎల్ఈడికి సంబంధించినటువంటి లైట్లు ఏర్పాటు చేసి ఉండడం, అది ఓవర్ హీట్ అయిపోయి ఒకసారిగా బ్లాస్ట్ అయ్యి ఆ రకంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు రావడం జరిగింది. అయితే దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు. అయితే ఒక ఆందోళన కలిగించే అంశం ఏంటంటే ఆలయానికి అత్యంత దగ్గరలోనే మహాద్వారం వద్దనే ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో టీటీడీ విజిలెన్స్ కూడా దీనిపైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ షాప్స్ ను తొలగించాలి. అదే విధంగానే ఆ సమయంలో అదృష్టవశాత్తు భక్తులు ఎవరు కూడా ఆలయం లోపలికి వెళ్ళలేదు కాబట్టి భక్తులకు ఎవరికి కూడా హానికరం అవ్వలేదనేది మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద ఇంకోసారి ఇలాంటిది రిపీట్ కాకుండా మాత్రం చర్యలు తీసుకుంటామంటూ కూడా టీటీడీ చెప్తుంది. బ్రాహ్మణి. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.